అన్న నమస్తేనే, భాస్కర్ భాస్కర్ అన్న. అన్న నేను రోజు మీ ఛానల్ చూస్తుంటా, కానీ ఫస్ట్ టైం ఫోన్ చేసినట్టు నువ్వు. ఫస్ట్ టైం అన్న ట్రై చేస్తున్నా కానీ బిజీ వచ్చేది. నో ఫస్ట్ టైం మాట్లాడుతున్నట్టు నువ్వు నాతో. ఫస్ట్ టైం అనేది. థ్యాంక్ యూ అన్న. కూనూరు భాస్కర్ ఎక్కడి నుంచే? హన్మకొండ జిల్లా ఐలోని మండల్ పున్నేలి గ్రామం అన్న. ఓకే ఐనోల్ మండల్. ఓకే చెప్పే. నేను ఒక చిన్న చెప్తా అన్న. చెప్పండి అన్న చెప్పండి. మొన్న ఒకడు కట్టె పట్టుకొని ఈ మాడి అన్నాడు కదా అన్న. చూసినాం కదా. నేను చూసిన అన్నది. మనకి బుద్ధి లేదన్న. ఎందుకు లేదంటే ప్రాణహిత మీద వాటర్ లేదు, కింద వాటర్ ఉంది. కింద ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో వాన పడితే కిందికి వాటర్ వస్తుంది కాబట్టి ఎత్తిపోసుకోవాలి. ఆ పిచ్చి గారి కొడుకు వానికి ఏమైనా తెలివి ఉందా, బుద్ధి ఉందా? ఈ మడి నుంచి ఆ మడి అంటే వానికి తెలియదు. వాడు ఇప్పుడు మహారాష్ట్ర నుండి 152 ఎత్తి 150 హైట్ అయితేనే మనకు వాటర్ వస్తుంది. అవును 148 అయితే వాటర్ రాదు. వాటర్ రానప్పుడు ఎట్లా ఎత్తిపోస్తావు? అది తెలవాలి కదా వాళ్ళకి. వాడు చదువుకున్న సన్నాసి ఉన్నట్టు అన్న. నేను ఇంటర్మీడియట్ చేసిన. వాడు చదువుకున్న సన్నాసి కాదే, పనికిరాని చెత్త విధవ. ఎందుకంటున్నా అంటే నీకు అన్న నేను ఇంటర్మీడియట్ చేసిన. ఇంకొకటి ఇప్పటికి తాళ్ళు ఎక్కుతా అన్న. నేను తాడు చెట్లు ఎక్కే బతుకుతా. అయితే ఇంత తెలివి దక్కని విధవలు ఏం లాభం? నాకు అవగాహన కొంచెం ఉంది. నేను ఇంటర్మీడియట్ చేసిన కొంచెం. అదే విధవాని నువ్వు నేను కాదు అనుడు. కింద కామెంట్లు చేసిర్రు, చాలా పనికిరాని చెత్త విధవా అని కామెంట్లు చేసిర్రు వాడిని. అవునన్నా, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేనే అది మళ్ళీ అదే మళ్ళీ కట్టి న్యూస్ తో కేసీఆర్ చేసి చూపించచ్చు. చూపించలేనా అన్న? అదే వెదవా, ఇక్కడ నుండి నీళ్లు లేవు, ఇక్కడ కింద మేడిగడ్డ మీద నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు ఎత్తిపోసుకుంటే ఇప్పుడు తెలంగాణలో మొత్తం పంటలు బండన్నా. నేను నీళ్లు లేక నార్మడి మొన్న పోసినన్నా. నీళ్లు లేక నార్మడి పోస్తే ఇప్పుడు ఇంకా 15 రోజులు అయితే నేను నాటేశారు. వరకు వాటర్ లేదు. మనకు కొంచెం బోర్ ఉంది అన్న. బోర్ తోటి సెట్ చేస్తున్నాము. అది కానీ కొంచెం నా తెలివి మీరు వాళ్ళకు గట్టి బుద్ధి చెప్పాలన్నా. నేను మాట్లాడినా విన్నారు కదా, చూసిరు కదా. నీ విశ్లేషణ మామూలుగా లేదన్న. ఈటల రాజేందర్ దగ్గరకు పోయి మాట్లాడు, నోట్ల కాండ్రి చుమ్మేస్తాడని చెప్పిన అన్న. ఈటల రాజేందర్ దేవుడు అన్న, నిజంగా చూస్తే. ఎందుకంటే బీజేపీ పార్టీలని అట్లా మాట్లాడు. ప్రాజెక్ట్ ఏంది? ఆ ప్రాజెక్ట్ మన రక్తం అన్న. అంటే కొంత ఏముంటుంది తెలుసా అన్న, కొంతమందికి ఎథిక్స్ ఉంటాయి కొన్ని. ఎట్లుంటుంది అంటే ఉద్యమంలోకి వెళ్ళి వచ్చాడు కదా, ఆయనకి ఏమైపోయిందంటే మరీ ఇంత అధ్వానంగా కూడా దిగజారిపోతాయా రాజకీయాలని అనుకోలేడు, ఊహించలేదు. అట్లా కేసీఆర్ కాలి కూలేశ్వరం అని పైసల కోసమే కట్టిండు అనే వరకంటే ఆయన కూడా తిక్కలేసింది. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఆయన కూడా తిట్టచ్చు. అలా అధినాయకత్వం అన్నట్టు వాళ్ళు కూడా ఏటీఎం అయింది లేకపోతే దోచుకున్నాడు అని ఏమన్నా మాట్లాడచ్చు, అమిత్ షా లెక్క మోడీ లెక్క. కానీ ఆయన అట్లా మాట్లాడలేడు. ఏమన్నాడు అంటే పార్టీలు వేరైనా ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి విషయాలపైన కరెక్ట్ స్టాండ్తో ఉండాలని చెప్పి ఆయన చరిత్రలో నిలబడిపోతారు ఇట్లాంటి వాళ్ళు. ఇలా మీరు ఎందుకు అన్నారు దేవుడు అని అన్నారు, వేరేటోడు అంటారా? ఆ పార్టీ సొంత పార్టీలు కూడా అన్నారు. అయినా మీరు ఎందుకు అన్నారు అంటే ఆయన కరెక్ట్ మాట్లాడిండు అనే దాన్ని మనం మెచ్చుకున్నాం. అది నిలబడుతుంది చరిత్రలో ఎప్పుడైనా. ఇప్పుడు నన్ను కూడా ఇంతమంది ఎందుకు ఇష్టపడుతున్నారు, ఇంతమంది ఎందుకు కాల్స్ చేస్తారు, ఇంతమంది ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నేను ఉన్న కాడికి నిజాయితీగా మాట్లాడతాను. ఏదో ఒకటి గుర్తుపట్టచ్చు, వీడి ఆలోచన ఏంది, వీడు ఎవరికి వత్తాసు పలుకుతుండు, ఎక్కడ ఈ వార్తలు ఏవని కండవ కప్పుకొని చెప్తుండు, ఇంటర్నల్ అజెండా ఏందని చూస్తారు. నా ఎజెండా రైతుల అజెండా, నా ఎజెండా పేదోడు అజెండా, నా అజెండా సామాన్యుడు ఇబ్బంది పడద్దు అనేది అజెండా నాది. అందుకోసానికి ఇష్టపడతారు అన్న. చెప్తున్నా చెప్పే. 2001 నుండి ఉద్యమంలో తిరిగినన్న నేను. ఓకే. మాకు క్రాస్ ఉంటది అన్న, హైవే క్రాస్, మన ఖమ్మం హైవే క్రాస్ ఉంటది. వంట వార్పు చేసినప్పుడు నా ఒళ్ళంతా మొత్తం మనం పూసుకొని ఆడ ధర్నాల పాల్గొన్నా నేను. నా దురదృష్టం ఏంటిదంటే అన్న, బీఆర్ఎస్ ఉన్న 2 సంవత్సరాలలో ఇల్లు వచ్చింది. ఇల్లు లాస్ట్ ఇయర్ లో నాకు ఇల్లు గ్రాంటెడ్ అయింది. అది నేను పేదవాడిని. నాకు 20 గుంటల భూమి ఉంటది. మా ముగ్గురు అన్నదమ్ములము, మా ముగ్గురు కలిసి 1 ఎకరన్నర భూమి ఉంటది. మంచుకుంటే 20 గుంటలు వచ్చింది. దాన్ని నేను చేస్తా. అన్న చార్జ్ వచ్చి మీద పోయి చనిపోయిండు. అన్న మనుగురులో ఉంటాడు, నేను పున్నెల్లోనే ఉంటాను. అయితే నా బాధ ఏంటంటే ఇల్లు వచ్చింది, నేను 5 లక్షలు తెచ్చి అప్పు తెచ్చి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా. ఆపేసిన గోడలైనాయి, కొంచెం ప్లాస్టింగ్ చేసి పెట్టినా. ఇప్పుడు ఇల్లు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇల్లు ఇవ్వలేదన్న. నా పరిస్థితి ఎట్లున్నదంటే ఘోరంగా ఉంది. ఇప్పుడు నేను అప్పు తెచ్చినాయి, డబ్బులు అయినాయి. పరిస్థితి నా కోరిక ఏంటంటే ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే
వాళ్ళు శాంక్షన్ చేసిన ఇల్లులను బిల్లులు ఇప్పించే పని చేయన్న ఒకటి. ఓకే ఓకే అన్న, అయితే కొంచెం మీకు బయట పడగలుగుతాం. వీళ్ళు ఒకటి మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. తప్పకుండా అన్న, తప్పకుండా. ఇప్పుడు మాది శాంక్షన్ అయి ఉన్నాక వాళ్ళు ఇచ్చే పైసలు ఏదో మీ ఇస్తే ఇప్పుడు మాకు ఇంత అప్పు ఉండకపోవన్నా. అవును అవునన్న, అవును. ఈ అప్పుల ఊబిలో ఊడకపోతున్నాం. దయచేసి ఒక్క విషయాన్ని మాత్రం తప్పకుండా అన్న, తప్పకుండా భాస్కర్ అన్న మాట్లాడతా నేను. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న.